తమిళనాట సినిమాలకు రాజకీయాలకు ఏనాటి నుంచో బంధం ఉంది. అక్కడ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి ఏదో ఒక స్టార్ సొంత పొలిటికల్ పార్టీ పెట్టి సందడి చేస్తూ ఉంటారు. అలా ఎందరో సాగారు. ఓసారి సూపర్ స్టార్ రజనీకాంత్ రజనీ మక్కల్ మండలం అనే పేరుతో ఓ పార్టీని నెలకొల్పారు. తీరా ఎన్నికల దగ్గర పడే సమయంలో తూచంటూ తాను పాలిటిక్స్లోకి రానని తేల్చేశారు. ఆ తరువాత నుంచి సినిమాల్లోనే సాగుతున్నారు. సూపర్ స్టార్గా రజనీకాంత్ మొన్నటిదాకా జేజేలు అందుకున్న ప్రస్తుతం తమిళనాడు సూపర్ స్టార్డమ్ చూస్తున్నారు విజయ్. ఈయన కూడా రాజకీయాల్లో అడుగు పెడుతున్నానంటూ తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించారు. మరో 2 ఏళ్లలో తమిళనాట శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి తన తమిళగ వెట్రి కళగంను జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు విజయ్. ఈ నేపథ్యంలోనే వినోద్ దర్శకత్వంలో తాను నటించబోయే చిత్రమే చివరి సినిమాగా ప్రకటించారు విజయ్. ఈ చిత్రం 2025 దసరాకు రానుంది. అదే సమయానికి రజనీకాంత్ జైలర్ 2ను విడుదల చేస్తున్నారు. అలా మొదటిసారి రజనీకాంత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ చోటు చేసుకునుంది. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ బంపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్గా జైలర్ 2 వెలుగు చూడనుంది. ఇందులోనూ షరామామూలే అన్నట్టు సమాజంలో జరిగే అన్యాయాలను హీరో ఎదిరిస్తూ సాగుతాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక విజయ్ చివరి సినిమా ఆయనకు 69వ మూవీ. వినోద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళనాడులో 2026 ఏప్రిల్లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సినిమాను 2025 ఏప్రిల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు విజయ్. ఆ చిత్రాన్ని 2025 అక్టోబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమాలో నటించి డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత నుంచి పాలిటిక్స్కే పూర్తి సమయం కేటాయించనున్నారు విజయ్. అంటే ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉండగానే విజయ్ రాజకీయ ప్రచారం మొదలెడతారన్నమాట. ఆ ప్రచారం పర్వం సాగుతూ ఉండగానే దసరాకు విజయ్ చివరి సినిమా రిలీజ్ అయితే జనానికి మరింత చేరువ కావచ్చునని అంచనా. ఈ ప్లాన్ ప్రకారం సాగుతున్న విజయ్కి అదే సమయంలో రజనీకాంత్ సినిమాను బరిలోకి దించడం విశేషంగా మారింది. ఒకవేళ విజయ్ సినిమా పైచేయి సాధిస్తే అది అతని పొలిటికల్ కెరీర్కు ఉపకరిస్తుంది. రజనీ చిత్రం ఆధిక్యం చాటుకుంటే విజయ్కి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఏమవుతుందో చూడాలి.